Good morning students, welcome back to Shadama's channel. Now in this video I am posting the AP into 2024 Maths 2 question paper with the solutions. Okay. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా మ్యాథ్స్ 1 క్వశ్చన్ పేపర్ విత్ ద సొల్యూషన్. సో సొల్యూషన్స్ విత్ ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఇక్కడ కూడా నేను మ్యాథ్స్ 2 స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే పోస్ట్ చేస్తున్నాను. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే ఏపీ స్టేట్లో ఆల్రెడీ వాల్యుయేషన్ జరుగుతుంది కదా. సో వాల్యుయేషన్ చేసే అందరు ఫ్యాకల్టీ కూడా ఈ స్కీమ్నే ఫాలో అయ్యి వాల్యుయేషన్ అయితే చేస్తారు. సో ఈ స్కీమ్లో మార్క్స్ అయితే ఎలా అలాట్ చేశారో సో మీకు అలాగే మార్క్స్ని అయితే వేస్తారు. సో ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఓకే. సో స్కీమ్ కంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. పేపర్స్ నేను కూడా కరెక్షన్ చేస్తున్నాను, పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్స్. ఎందుకో నాకు అనిపించింది ఈ ఇయర్ ఏంటో ఎగ్జామ్ 2A ఎవరు సరిగ్గా రాసినట్టు అనిపించట్లా. ఎందుకంటే మ్యాథ్స్ 2A కరెక్షన్ చేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్కి 75 వస్తాయి. సో ఇప్పుడు నేను కరెక్షన్ చేస్తున్నాను కానీ అసలు 75 చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి వస్తున్నాయి. అసలు పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందంటే నాకే క్వశ్చన్ మార్క్. ఫస్ట్ నేను పేపర్ చూసినప్పుడు అయితే చాలా ఈజీగానే ఉంది 2A పేపర్ అనుకున్నాను. కానీ ఇప్పుడు కరెక్షన్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే స్టూడెంట్స్ అంత పెర్ఫెక్ట్గా ఎగ్జాము ప్రజెంట్ చేయలేదు అనిపిస్తుంది. ఏంటో ఎస్ఏ క్వశ్చన్స్ ప్రాపర్గా రాయట్లేదు, 2 మార్క్స్లో మిస్టేక్స్. అసలు ఎప్పుడు కూడా 2A ఇంత డల్గా నేనైతే చూడలేదు. నేను నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి నేను కరెక్షన్ అయితే చేస్తున్నాను కానీ ఇంత డల్గా పేపర్ రాసిన పేపర్స్ అయితే నేను ఎప్పుడు కరెక్ట్ చేయలే. సో అందుకోసం ఏమనుకుంటున్నానంటే చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ తక్కువగానే వస్తున్నాయి. ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే నేను చూసాను కాబట్టి కరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి ఎవరి పేపర్స్ నేను చేస్తున్నానని తెలియదు కానీ పేపర్స్ అయితే కరెక్షన్ చేస్తున్నాను. సో ఓవరాల్గా చెప్పాలంటే పేపర్ అయితే లిటిల్ బిట్ డిఫికల్ట్. నాకు అర్థమైంది ఏంటంటే అది. ఓకే, లెట్ సీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఒకసారి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ద ఫస్ట్ ప్రాబ్లం. సో ఫర్ ద రేషనలైజేషన్ 1 mark and for writing the conjugate another mark. Okay, that is the first one. Now coming to the second one, for the simplification 1 mark and for finding the modulus value 1 mark. Okay, 2 marks like that. Now coming to the third one, for writing the values of omega power 10 and omega power 11 1 mark and for taking the simplification another mark. Okay, now coming to the first question, for writing the factorization, for writing the answer, the marks are allotted like that. Now for the next one, for writing the formula 1 mark x minus 1 into x plus 1 into x minus 2 and for finding the equation another mark. Okay, now coming to the sixth one, for writing the formula 1 mark, for writing the answer 1 mark. Now coming to the next one, for writing the formula 1 mark and for finding the n, r values 1 mark. Now coming to the eighth question, for writing the formula 1 mark and for replacing the values 1 mark. సో ఇక్కడ ఒకసారి స్కీమ్ చెక్ చేసుకోండి. మొత్తం చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎలా ఇచ్చారంటే ఫార్ములా 1 మార్క్ అండ్ ఫర్ ఆన్సర్ 1 మార్క్ ఇచ్చారు. ఓకే, నౌ ద నైన్త్ వన్, ఫర్ ఫైండింగ్ ద మీడియన్ వాల్యూ m is equal to 6 1 మార్క్ అండ్ ఫర్ ఫైండింగ్ ద ఆన్సర్ 1 మార్క్. ఓకే, నౌ ద లాస్ట్ మాస్ క్వశ్చన్ 10th వన్, ఫర్ ఫైండింగ్ ద వాల్యూస్ p వాల్యూ, q వాల్యూ అండ్ వాల్యూ 1 మార్క్ అండ్ ఫర్ ద లాస్ట్ ఆన్సర్ 1 మార్క్. ఓకే, నౌ ద సెక్షన్ B 11th ప్రాబ్లం 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్, ఇది వెరీ ఈజీ క్వశ్చన్, చాలామంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు, అందరూ 4 మార్క్స్ అయితే గెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఫర్ రైటింగ్ ద పాయింట్స్ ABCD 1 మార్క్. నో ఫర్ ఫైండింగ్ ద లెన్స్ వాల్యూస్ AB BC CE DA అండ్ AC BD 2 మార్క్స్ అండ్ ఫర్ లాస్ట్ కంక్లూజన్ 1 మార్క్. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ కంక్లూజన్స్ రాయరు, దేర్ ఫర్ ABCD ఫార్మ్ ఏ రాంబస్ లైక్ దట్. సో దానికి కంపల్సరీగా 1 మార్క్ ఇస్తారు, అది మాత్రం కంపల్సరీగా రాయాలి ఎగ్జామ్స్లో. ఓకే, ఇక్కడ చూసారు కదా మీరు, క్లియర్గా కనిపిస్తుంది కదా. నౌ ద 12th క్వశ్చన్ ఫ్రమ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇది కూడా చాలామంది స్టూడెంట్స్ బాగా రాశారు. ఫస్ట్ టేకింగ్ దట్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఈక్వల్ టు y 1 మార్క్ అండ్ ఫర్ రైటింగ్ దట్ p square minus 4ac greater than or equal to 0 and for replacing the values 1 mark. Okay, and next for writing that p square minus 4ac less than 0 1 mark and for the last answer 1 mark. Okay, now the 13th ప్రాబ్లం. ఈ క్వశ్చన్ అయితే చాలా తక్కువ మంది అటెంప్ట్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేసారు. సో అది రాంగ్. సో ఇదైతే ఇలా సాల్వ్ చేయాలి, ఆన్సర్ చెక్ చేసుకోండి, మార్క్స్ ఆర్ అలాటెడ్ లైక్ దట్. ఓకే, నా ద 14th వన్, ఇది కూడా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు. దీనికి కూడా మార్క్స్ ఒకసారి ఎలా అలాట్ చేశారో చెక్ చేసుకోండి, చాలా తక్కువ మంది ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో ఆ మెథడ్ అయితే సాల్వ్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. Next one, this is from the partial fractions.
దిస్ వెరీ ఈజీ క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ అయితే సాల్వ్ చేశారు. అందరూ 4 మార్క్స్ అయితే గెయిన్ చేశారు ఇక్కడ. ఓకే. నా ద 16th ప్రాబ్లమ్. ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ బాగా రాశారు ఇది కూడా. సో మార్క్స్ ఆర్ allotted లైక్ దట్. వన్స్ చెక్ ద మార్క్స్. ఓకే. నా ద 17th క్వశ్చన్ ఫ్రమ్ ద ప్రాబబిలిటీ. ఇది కూడా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు. చేసిన స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది మిస్టేక్స్ చేశారు దీనికి కూడా. ఇది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఓకే. మార్క్స్ ఆర్ డివైడెడ్ లైక్ దట్. ఓకే. సీ ద మార్క్స్. Okay, coming to the essay question, section C, 18th question from the De Moivre's theorem. Actually, this is very easy question. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. కానీ ఇది చాలామంది మిస్టేక్ రాసి కన్ఫ్యూజ్ అయిపోయి చిరాకు చేసి మార్క్స్ అయితే పోగొట్టుకుంటున్నారు. ఇంత కన్ఫ్యూషన్తో ఇన్ని మిస్టేక్స్ ఈ ప్రాబ్లంకి ఎలా చేశారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. దిస్ వెరీ ఈజీ క్వశ్చన్, బట్ చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ అయితే దీనికి ప్రాపర్గా గెయిన్ చేయలేకపోతున్నారు. రీజన్ ఏంటనేది అయితే నాకు తెలియదు అసలు. నా ద నెక్స్ట్ వన్ ఫ్రమ్ ద థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఇది కొంచెం ఈజీ క్వశ్చన్నే, పర్వాలేదు బాగానే రాశారు. వన్స్ చెక్ ద మార్క్స్. ఓకే. ఇది మోస్ట్ ఐఎంపీ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఆల్సో. ఓకే. సీ ద నెక్స్ట్ వన్ ఫ్రమ్ ద బైనోమియల్ థియరం. అసలు ఈ క్వశ్చన్ని నన్ను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దీన్ని చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేసి చూపించారు. కానీ ఇదేంటంటే కొంచెం ఎక్స్పెక్టెడ్ క్వశ్చనా అంటే అన్ని క్వశ్చన్స్ అంతా ఎక్స్పెక్టెడ్ దీనికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల దీన్ని లైట్ తీసుకున్నారేమో అని నాకు అనిపించింది. చాలామంది స్టూడెంట్స్ ఈజీ క్వశ్చన్ అయినా చాలా మిస్టేక్స్ చేసి ఎక్కువ మార్క్స్ అయితే పోగొట్టుకుంటున్నారు ఈ క్వశ్చన్లో. ఓకే. నా ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద బైనోమియల్ థియరం. ఇది కూడా క్యాల్కులేషన్ పార్ట్ చాలామంది మిస్టేక్స్ చేశారు. ఇది కూడా కొంచెం చెప్పాలంటే లిటిల్ బిట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ని. సో చాలామంది మార్క్స్ అయితే మిస్ చేసుకుంటున్నారు. ఇది కూడా ప్రాపర్గా చేయలేదు. ఎస్సే క్వశ్చన్స్ చాలామంది ప్రాపర్గా చేయలేదు ఏ పేపర్లో. నా ద నెక్స్ట్ ప్రాబ్లం 22nd వన్ ఫ్రమ్ ద మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్. ఈ క్వశ్చన్ కోసం అయితే నేను చెప్పక్కర్లేదు. చాలామంది స్టూడెంట్స్ నాకు తెలిసి 90% ఆఫ్ ద స్టూడెంట్స్ దీన్ని చాయిస్లో ఉంచేసుకుంటారు. ఎక్కువ మంది అసలు ప్రిపేర్ కారు. సో రాసిన వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా ఎవరు రాయలేరు. యాజ్ యూజువల్ నేను చెప్పింది ఏముందో అది జరుగుతుంది ఈ క్వశ్చన్ విషయంలో కూడా. ఓకే. నౌ ద నెక్స్ట్ వన్ ఎడిషన్ థియరం ఫ్రమ్ ద ప్రాబబిలిటీ. ఇది కూడా చాలా తక్కువ మంది ప్రాపర్గా రాస్తున్నారు. ఏవో డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తారు. మధ్యలో చాలా మిస్టేక్స్, కొన్ని స్టెప్స్ని అయితే స్కిప్ చేస్తారు. ఇది కూడా ఎవరు సరిగ్గా రాయలా. అన్ని క్వశ్చన్స్ని అలా అంటున్నాను అనుకోకండి. నేను పేపర్స్లో ఏదైతే చూసానో అదే వీడియోలో చెప్తున్నాను. సో ఎడిషన్ థియరం మార్క్స్ అయితే అలా అలాట్ చేశారో కొంచెం చెక్ చేసుకోండి. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్. ఇది మాత్రం డెడ్ ఈజీ క్వశ్చన్. చాలామంది స్టూడెంట్స్ దీన్ని అయితే బాగా అటెంప్ట్ చేశారు. ఒకసారి మార్క్స్ని అయితే చెక్ చేసుకుని ఎలా అలాట్ చేశారు. సో దిస్ ఇస్ ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ద మ్యాథ్స్ 2A. చూసుకున్నారు కదా. ఇప్పుడు ఇది బేస్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరే ఒకసారి గెస్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఇందులో ఎలా ఉందో అలానే పేపర్ కరెక్షన్ అయితే జరుగుతుంది. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్.